ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఈ 4 ఫోల్డింగ్స్ సమానంగా పెట్టేసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసేసుకొని సమానంగా క్రాస్గా వేసుకోవాలి. దీని మొత్తం లెంత్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 24 ఉంది. 24కి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసిన కాడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీద ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్నాను కదా. ఇది వచ్చేసి ఇలా డౌన్ చేసుకోవాలి. ఇంకొంచెం డౌన్ చేసేసుకుని నడుము వచ్చేసి 33 ఇంచెస్ కదా. 33 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ 2 సైడ్స్ ఇలా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి నడుము వచ్చేసి 33 ఇంచెస్ 34 తీసుకుంటున్నాను. 34 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసేసుకొని 8 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఈ ఒక 4 అవి ఒక 4 ఇలా 8 ఫోల్డింగ్స్ చేసేసుకొని ఎక్కడ దాకా అయితే వస్తుందో ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి 13 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఎటువైపుకి తిప్పుకుంటాము అటువైపుకి ఇలా టేబుల్ని ఇలా జరిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇవి వచ్చేసి 8 ఫోల్డింగ్స్. ఈ యొక్క 4 ఈ ఫోల్డ్ చేసిన 4 ఉన్నాయి. 8 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. ఈ ఫ్రాక్ అయితే ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 12.5 ఇంచులు. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుని 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులని ఇలా టేప్తో ఆఫ్ చేసేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ఇంకో మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ డౌన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డ్రా చేసుకోవాలి. 2 లైన్స్. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. నడుము వచ్చేసి 33 ఇంచెస్. 33 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1 ఇంచ్ డాట్లకి 2 ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని నడుము కాడ ఇలా టేప్ని ఇలా ఆఫ్ చేసేసుకొని ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 30 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ డాట్స్ కాడ నుంచి ఇక్కడ దాకా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఈ రౌండ్ కూడా ఇలా రౌండ్ చేసుకుంటూ కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్కి 1 ఇంచ్ డౌన్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలానే కట్ చేసేసుకుంటున్నాను. టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. ఈ ఫ్రంట్ సైడ్ని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. 5 ఇంచెస్ వరకు ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. కుట్టేటప్పుడు ఎలా చూపిస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇది డబుల్ క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని దీని పొడవు వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచులని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. 3 ఇంచెస్ డౌన్కి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఈ సెంటర్కి ఇంకో లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇట్లా డౌన్ చేసేసుకోవాలి. 1 ఇంచ్కి దగ్గర నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ 6 ఇంచెస్
ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి డక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ హ్యాండ్ వచ్చేసి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుని 2 inches కి ఇలా క్రాస్ గా ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఈ షేప్ లో వస్తుంది. ఇక్కడ నాట్స్ వస్తాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా లైనింగ్ ని అటాచ్ చేసేసుకొని పెట్టి పింక్ కలర్ క్లాత్ పైన ఇచ్చాం కదా, యాస్టీజ్ గా ఇలా పెట్టేసేసుకొని ఈ స్ట్రైట్ ఇలా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ నుంచి 5 inches కి ఇలా కుట్టేసేసుకోవాలి. స్ట్రైట్ గా ఇలా స్ట్రైట్ గా కుట్టేసేసుకొని ఇది వచ్చేసి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా కుట్టేసేసుకొని ఇలా ఎడ్జ్లో ఇలా రఫ్ చేసేసుకొని కొంచెం ఒక కుట్టేసేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఈ నెక్ అంతా ఇలా కుట్టేసేసుకోవాలి. ఈ నెక్ అంతా ఇలా కుట్టేసేసుకున్నాం కదా, టక్స్ పెట్టుకోవాలి. ఈ సెంటర్కి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకొని ఇలా రివర్స్లో వేసేసుకోవాలి. ఇలా రివర్స్లో పెట్టేసేసుకొని ఈ ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకోవాలి. చివరి వరకు ఇలా రివర్స్ చేసేసుకున్నాం కదా, ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసేసుకొని ఈ ఎడ్జెస్ లైనింగ్ కి అటాచ్ చేసేసుకోవాలి, లేదంటే ఐరన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఇలా ఈ షేప్ లో వస్తుంది. ఇలా వస్తుంది. ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే అదంతా రిమూవ్ చేసేసుకోవాలి. ఈ మోడల్లో వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ మీద ఇలా బ్యాక్ సైడ్ని రివర్స్లో వేసేసుకొని ఇలా షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా 2 sides ఇలానే షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఇలా 2 sides షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఎక్కడ దాకా అయితే టక్స్ పెట్టుకుంటామో అక్కడికి ఇలా తీసుకొని డాట్స్ వేసుకోవాలి. 3 inches పొడవున ఇలా డాట్స్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్ని ఒక లేయర్ తీసేసుకొని ఇలా వేసేసుకొని ఇది వచ్చేసి ఇలా ఫ్రంట్ సైడ్ ఇటు సైడ్ ఉంది, లైనింగ్స్ ఇటువైపు ఉన్నాయి. ఇలా ఒక పట్టీ తీసుకోవాలి. ఈ పట్టీ లెంత్ వచ్చేసి 4.5 inches ఉంది. ఈ 4.5 inchesని ఇలా వేసేసుకొని ఇలా రివర్స్లో వేసేసుకొని ఇలా స్టార్టింగ్లో ఇలా పెట్టేసేసుకొని ఇలా ఈ షేప్లో ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా ఈ షేప్లో పెట్టేసుకొని ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా సైడ్తో కుట్టేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా టక్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఈ ఎడ్జ్లో కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకొని ఈ షేప్లో ఇలా స్ట్రైట్గా ఇంకో లైన్ కుట్టేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా మర్చేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఆల్రెడీ అటాచ్ చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసుకున్నాం కదా. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా పెట్టేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ హ్యాండ్ అంతా ఇటు కుట్టేసుకోవాలి. ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసేసుకొని డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు ఈ క్లాత్ ఆల్రెడీ కుట్టున్నాం కదా, ఈ క్లాత్ని కూడా ఇలా కలిపేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకోవాలి. కంప్లీట్గా పక్కన పెట్టేసుకొని కింద పక్క ఇలా క్రాస్ పీస్ తీసేసుకున్నాం కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని ఎడ్జెస్ ఇలా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇలా డౌన్ చేసుకుంటూ ఇంకో క్రాస్ పీస్ తీసుకున్నాం కదా, ఇలా వేసేసుకొని ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఇలా ఉల్టా చేసి కుట్టేసుకోవాలి. ఈ పట్టి వట్కి ఇది ఉంది కదా ఈ సెంటర్, ఇది వచ్చేసి కరెక్ట్గా చూసుకోవాలి.
కింద పార్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసేసుకొని ఉంది. దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని వచ్చిన కాడికి ఇలా స్ట్రైట్గా సమానంగా ఇక్కడ వరకు క్లాత్ వచ్చేలా చూసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఈ చివరి నుంచి ఇలా స్టార్ట్ చేసేసుకొని వీటి నుంచి ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా, ఇలా స్టెప్పులుగా వస్తుంది. ఇది తీసేసుకొని పక్కన పెట్టేసుకుని ఈ ఫ్రంట్ బ్యాక్ ఉంది కదా, ఈ ఫ్రంట్ సైడ్కి ఇది అటాచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా కుట్టుకోవాలి. ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఇలా ఫ్రంట్ సైడ్ని సమానంగా పెట్టేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఇలా వేసేసుకొని ఇలా ఎడ్జ్లోంచి స్టార్ట్ చేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇలా వచ్చేసింది. కట్స్ పెట్టుకున్న కాడికి ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఈ సెంటర్లో కుట్టు ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కాడికి ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి రఫ్ చేసేసుకోవాలి. రఫ్ చేసేసుకొని ఇలా రివర్స్లో తిప్పేసేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఎడ్జెస్ వచ్చేసరికి ఇలా రఫ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ ఇలానే కుట్టేసేసుకోవాలి. 3 లేయర్సే ఇలా పెట్టేసేసుకొని ఈ 3 లేయర్సే కుట్టుకోవాలి. ఇలా స్టార్టింగ్లో ఇలా ఈ 3 లేయర్సే సమానంగా పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని పైన అక్కడ దాకా అయితే కుట్టుకుంటాము, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా చివరికి కుట్టేసేసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కుట్లో కలిపేసుకొని కుట్టేసేసుకోవాలి. ఈ లైనింగ్స్ ఉంది కదా, ఈ లైనింగ్స్ని 2 లైనింగ్స్ని ఇలా సమానంగా పెట్టేసేసుకొని ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసేసుకోవాలి. రఫ్ చేసేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్రాక్ వచ్చేసి ఇలా స్టెప్స్ లాగా వచ్చేసింది ఈ ఫ్రంట్ సైడ్.